హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. గోంగూర చికెన్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తానండి. చూడండి, ముందు గోంగూర తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకుంటాం. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి గోంగూర వేపుకుంటామండి. లో ఫ్లేమ్లో వేపుకోవాలండి. కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి బాగా వేపాలండి. పచ్చివాసన పోయేటట్టుగా తీసి పక్కన పెట్టుకొని అదే బండిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక కొంచెం ఉల్లిపాయ ముక్కలు టమాటా వేసి కొంచెం వేపాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. కొంచెం బాగా వేగాక పచ్చివాసన పోయేట్టుగా ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసి కొంచెం వేగాక శుభ్రంగా వేగాలండి. కడిగి పెట్టుకొని చికెన్ వేసేసుకుంటాం. బాగా వేగిపోయాక మూత పెట్టుకుంటే పావుగంటలో వేగుతుందండి. చూసుకొని వేగిందే లేని చూసుకొని బాగా కలిపేసుకొని వేగిపోయిందండి. ముందుగా రెడీ చేసుకున్న గోంగూర వేసుకుంటాం. వేసి బాగా కలిపేసుకొని కొంచెం మూత పెట్టాక బాగా వేగుతుందని రెండును వేగాక చూసి వాటర్ వేసుకుంటామండి. కొంచెం ఎక్కువే పడతాయండి వాటరు. గోంగూర పులుపు కదా, బాగా వేగాలి. మూత పెట్టేసుకొని కూర రెడీ అయిపోతుందండి అరగంటలో.